ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ప్రభుల వారు శిష్యులను చూసి సూటిగా మరొక ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడు. ముందు ప్రశ్న ఏంటంటే, ఈ జనులో నన్ను ఏమనుకుంటున్నారు, మనుష్య కుమారుడు ఎవడని ఈ జనులో చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. ఇప్పుడు మరొక మాట చదవని తల్లి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. మీరేమనుకుంటున్నారు? వారైతే యోహానని, ఏలియా అని, యిర్మియా అని, లేక ఏదో ఒక ప్రవక్త అయి ఉంటాడని వారు అనుకుంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు అని శిష్యులను ప్రశ్నించినప్పుడు 11 మంది మౌనంగా ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి, పేతురు అనబడిన వ్యక్తి, శిష్యులలో ప్రథమ శిష్యుడు అనిపించుకున్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభుని గురించి అక్కడ చెబుతున్నటువంటి మాటలు గమనించినట్లయితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరండి? సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయన క్రీస్తు అంటే ఆయన అభిషక్తుడు, లోకమును రక్షించుటకు వచ్చినటువంటి మెస్సయ్య. నేనేమనుకుంటున్నానంటే, నీవు దేవుని కుమారుడమైన క్రీస్తు అని అనుకుంటూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించినట్లయితే, పేతురు చెబుతున్నటువంటి మాట సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు, సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు ప్రభుల వారిని గూర్చి మన హృదయాలలో ఏమున్నదో కూడా ఓసారి మనం ప్రశ్నించుకోవాలి. నువ్వేం చెప్పగలవు యేసుని గురించి? పేతురు యొక్క స్టేట్మెంట్ ఇది, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువి. ఆ దేవుడు కూడా ఎవడు? సజీవుడైన దేవుడు. ఓ రాయో రప్పో మాట్లాడలేని, చూడలేని, వాసన లేని, లేక చెవులతో వినలేనటువంటి దేవుడు కాదు. ఈయన సజీవుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆ యొక్క స్టేట్మెంట్, ద వర్డ్ ఎంత మంచిగా ఉందో ఓసారి గమనించవలసిన వారమైన. సింపుల్గా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుంటే సరిపోయేదేమో కదా. మనం కూడా ప్రసంగాలు, పాస్టర్లు గంటల కొద్ది ప్రసారం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మాట ఒకదానిని బాగా వివరంగా వివరించి చెప్తూ ఉంటే సమయం అయిపోద్ది. ఆ చివరిలో మనం ఒక కన్క్లూజన్కి వస్తాం. ఏంటంటే, పాస్టర్ గారు ఇంతసేపు ఈ వాక్యం ఎలా చెప్పాలన్నా, ఒక్క మాటలో చెప్తే సరిపోయేది కదా అని మనకు అనిపిస్తుంది కదా, మనం తలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పేతురు చెబుతున్నటువంటి మాట జాగ్రత్తగా గమనించండి. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభుల వారిని గురించి ఎంతటి గొప్పగా చక్కని సాక్ష్యాన్ని లేక స్టేట్మెంట్ని ఇక్కడ తను ఇస్తూ ఉంటున్నాడో మనము గమనించవలసిన వారమైంటున్నాం. పేతురు అందుకు ప్రభుల వారు ఏమంటున్నారో చదవండి. యేసు సీమోన్ బర్యోనా, సీమోన్ అంటే షిమ్యోను. పాత నిబంధన కాలంలో షిమ్యోన్ అని పిలిచేవారు. ఆ షిమ్యోన్ అనేటువంటిది క్రొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి సీమోనుగా తయారైంది, సీమోనుగా వాడుకలోకి వచ్చింది. బర్ అంటే కుమారుడు. యోనా అంటే మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యోహానే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యోనానే, రెండు ఒకటే పేరు, ఒకటే అర్థం ఇచ్చేటువంటి మాటలు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యోనా అని పిలిచేవారు. పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి యోహాన్ అని పిలిచేవారు. పాత నిబంధన కాలంలో యోనా అని పిలిచేవారు. ఈ యొక్క పేతురు యొక్క తండ్రి పాత నిబంధన కాలం యొక్క వ్యక్తే కాబట్టి, అంటే
యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్వమే జన్మించిన వ్యక్తి కాబట్టి యోనా అని పేరు ఉన్నది కాబట్టి యోనా అని పిలుస్తూ ఉంటున్నాడు. అక్కడ మళ్ళా ప్రభుల వారు ఏమంటున్నారంటే, సీమోను కుమారుడు అయిన సీమోను బర్ యోనా అంటే సీమోన్ కుమారుడు అంటే సీమోను యోనా కుమారుడువా లేక యోనా కుమారుడైన సీమోనా అని ఆ మాట యొక్క అర్థం. కొన్ని విషయాలు అందులో ఉంటున్నాయి, జాగ్రత్తగా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. మన యొక్క పుట్టు పూర్వతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని అక్కడ తెలియజేస్తూ ఉంటుంది. మనం రాసుకుంటున్నప్పుడు మన పేరు రాసి పక్కనే సన్ ఆఫ్ సో అండ్ సో అని రాసుకుంటాం. యేసు ప్రభుల వారిని గూర్చి కూడా ఇదే విషయాన్ని పేతురు చెప్పాడు అక్కడ. ఏమని? నీవు సజీవుడైన దేవుని కుమారుడు. అప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఈ యొక్క పేతురు ఎవరు అన్నది అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. సీమోన్ బర్ యోనా అంటే యోనా కుమారుడు అయిన సీమోను. యోనా కుమారుడు అయిన సీమోను. బర్ అనేది పేరు కాదండి. బర్ అనేటువంటిది గ్రీకు పదము. దాని యొక్క అర్థం ఏంటంటే కుమారుడు అని అర్థం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించినట్లయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి ఒక మాట, నీవు ధన్యుడవు. హల్లెలూయా. ఏం చేశాడని, ఏ గొప్ప కార్యము చేశాడని యేసు ప్రభుల వారు ఈ యొక్క పేతురును చూసి నీవు ధన్యుడువు అని చెప్తూ ఉంటున్నాడంటే, యేసుని ఎరిగిన వాడు పేతురు. హల్లెలూయా. యేసు ఎవరో పేతురు గ్రహించిన వాడుగా ఉంటున్నాడు. పేతురుకు తెలుసు యేసు ప్రభుల వారు ఎవరు. అందుకే చాలా చక్కగా చెప్తూ ఉంటున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువు. క్రీస్తు అంటే రక్షకుడు, అభిషక్తుడు, మెస్సయ్య, లోకరక్షకుడు, ఇమ్మానుయేలు అని ఎరిగిన వాడుగా ఉంటున్నాడు పేతురు. ఇప్పటికే ఎంతో అనుభవం వచ్చేసింది పేతురుకు యేసుక్రీస్తు ప్రభుల వారితో. ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు కదా. వెళ్ళి సువార్త ప్రకటించి కొన్ని రోజులైన తర్వాత తిరిగి యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు అలసట తీసుకోవాలి, మీరు వెళ్ళి కొంత ఏకాంతమైన స్థలంలో సమయాన్ని గడుపుదాం పదండి అని చెప్పి వారందరినీ కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్ళినప్పుడు అనేక మంది శిష్యులు వస్తే, అంటే అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రజలందరికీ మరి ఆహారం పెట్టాలనేటువంటి ఆలోచన పేతురులో కలిగి యేసు ప్రభుల వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు, ప్రభువ సమయం అయిపోయింది, చీకటి పడిపోతూ ఉంటుంది, వీరిని పంపించి వెళితే వారు వెళ్ళి భోజనం చేసుకుంటారు, ఊరి లోపలికి వెళ్ళి వారిని పంపించి వేయమని చెప్తూ ఉంటున్నాడు. అప్పుడు పేతురుతో ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, మీరే వారికి భోజనం పెట్టండి. అయ్యో, మేం భోజనం పెట్టటమా? 200 దినారాలు కావాలి, ఇంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది? మరి పట్టణంలోనికి వెళితే అక్కడైనా ఇంత ఆహారం దొరుకుద్దా అని చింతను వెలబుచ్చినటువంటి సమయంలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలతోనే 5,000 మందికి ఆహారాన్ని పెట్టగలిగినప్పుడు పేతురు కళ్ళార్పకుండా కార్యాన్ని చూసినటువంటి వాడు, సజీవ సాక్షి. ఆ యొక్క ప్రభుల వారు చేసినటువంటి గొప్ప కార్యానికి కళ్ళారా చూసినటువంటి సాక్షిమంతుడు పేతురు. ఎరిగాడు ఈయన ఎవరో అని కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటున్నాడు. యేసు ఎవరో అని గ్రహించగలుగుతూ ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి అద్భుత కార్యాలను కళ్ళారా చూస్తూ ఉంటున్నాడు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే వారిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. ఒక్కటి తిరిగి వస్తే ప్రభు యొక్క కాళ్ళకి మోకరించి సాష్టాంగపడి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నప్పుడు అతన్ని, ఏది మిగిలిన 9 ఎక్కడ పోయారు? 10 మందులు శుద్ధులు కాలేదా అని ప్రభు ప్రశ్నించినప్పుడు ఆ యొక్క యవనస్తుల్లో
ఎటువంటి సమాధానం లేదు. వారందరూ కూడా వారి గృహాలకు వెళ్ళిపోయారు. మిగిలిన వాడు ఈ వ్యక్తి ఒక్కడే స్వస్థత పడ్డదై మొత్తం 10 మంది కూడా స్వస్థత నొందుకున్నారు, శుద్ధులయ్యారు అన్న విషయాన్ని ఈ యొక్క యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ద్వారా విన్నవాడు ఈ పేతురు. గుడ్డివాడు కేకలు వేస్తూ ఉంటున్నాడు, నజరేయుడైన యేసు నన్ను కరుణించుమని కేకలు వేస్తే, ఎదుగా కాస్త ఆగు, ఎందుకు కేకలేస్తున్నావు అని వారించినటువంటి వ్యక్తి పేతురు. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ కేక విని ఆగిపోయి, పేతురు అతన్ని నా దగ్గరకు రానేమో. శిష్యులు అనేక సందర్భాలలో అనేక రీతిగా యేసు ప్రభుల వారు చేయించినటువంటి అద్భుత కార్యాలను కళ్ళారా చూచుతున్నటువంటి వారిలో పేతురు కూడా ఒకడు. పిల్లలు కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభుని చూడాలని వారందరినీ రాకు దూరంగా వెళ్ళిపోండి అని అడ్డుకుంటూ ఉంటున్నప్పుడు వారిలో పేతురు ఒకడు. ప్రభు దగ్గరికి పిల్లలను రానికుండా అడ్డుకున్నప్పుడు అప్పుడు ప్రభుల వారు చిన్నపిల్లలను నా యొద్దకు రానియడిది, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పినప్పుడు అక్కడ వారి దగ్గరికి పోయి పిల్లలను పంపించిన వాడు. హీ నోస్ ద హార్ట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హృదయమును ఎరిగిన వాడు, ఆయన యొక్క శక్తిని ఎరిగిన వాడు, ఆయన చేసే అద్భుత కార్యాలను కళ్ళర చూచి ఈయన ఎంతటి గొప్పవాడని గ్రహించినటువంటి వాడు. సముద్రం పొంగిపోతూ ఉంటే భయపడ్డారు. ఏమైపోతామో అని భయపడ్డాడు. భయపడి ఆందోళనతో ఉన్న సమయంలో యేసు ప్రభుల వారు సముద్రాన్ని గద్దిస్తే ఆ యొక్క సముద్రము నిమ్మలమాయను అని వాక్యం ఉంది. లారా చూసి ఏమనుకున్నాడు, ఈయన ఎవరో కాని గాలియో సముద్రమును ఈయనకు భయపడుచున్నది. పేతురు అనుభవాలు ఇవి. మరొకసారి ప్రభుల వారు ఆ యొక్క తుఫానులో నడుచుకుంటూ వచ్చేస్తున్నారు సముద్రం మీద. భయపడిపోయారు దయ్యము అని చెప్పి. యేసు ప్రభుల వారిని గుర్తిరిగిన తరువాత, ప్రభువా నేను కూడా వచ్చేస్తానయ్యా నీ దగ్గరికి అంటే యేసులాగా ఇతను కూడా జీవించాలి అన్నది ఆసక్తి. ఓకే రా. పడవ నుంచి సముద్రంలోనికి దిగేశాడు. సముద్రంలో నడుచుకుంటూ ప్రభుల వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. బహుశా 4 అడుగుల్లో వెళ్ళిపోయి ఉంటే సరిపోయేదేమో, కానీ నెమ్మదిగా నేను కూడా నడవగలుగుతున్నాను కదని ఆనందముతో అలా ముందుకెళ్తూ ఉంటుండగానే ఇంకా శరీరముతో ఉన్నాను అన్న విషయాన్ని గ్రహించాడు కనుక అతడు అవిశ్వాసే నీటిలో మునిగిపోసాగాడు. విశ్వాసముతో ప్రభుల వారితో జీవించాలి, ప్రభుల వారి వలె నేను కూడా ఉండాలి అన్నటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి పేతురు. పేతురు యొక్క విశ్వాసం ఒకసారి గమనించండి. నీటిలో సముద్రం అది తెలుసు. అప్పుడే తుఫానులాగా అక్కడ పెద్ద కెరటాలు వచ్చాయి. ఆ కెరటాల మధ్య యేసు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యారు. ప్రభుల వారు ప్రత్యక్షమైనటువంటి ఆ సమయంలో దయ్యమేమని భయపడ్డాడు. కానీ ప్రభుల వారిని చూసి గ్రహించి హృదయంలో అనుకున్నాడు, నేను కూడా సముద్రంలో నడవాలి. ఐ నీడ్ టు వాక్ లైక్ జీసస్. యేసులాగా నేను కూడా నడవాలి అనుకున్నాడు. 4 అడుగులేశాడు. విశ్వాసముతో నడిచాడు. అలా ముందుకు కొనసాగిపోతూ ఉంటున్నాడు. ఎక్కడో నేను ఇంకా శరీరనే కదా, నేను నడుస్తుంది నీటి మీదనేనా, నేను నడవగలుగుతున్నానా నీటి మీదనే అని చెప్పి తలంచాడు. ఆ యొక్క నీటిలో మునిగిపోసాగాడు. యేసులాగా నేను కూడా జీవించగలను అన్న ధైర్యము కలిగినటువంటి వ్యక్తి పేతురు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, యేసుతో జీవించి ఆ యొక్క నీటిలో మునిగిపోతూ ఉంటున్నప్పుడు యేసు అని కేక వేశాడు, కానీ అబ్బా నాన్న అని కేక వేయలేదండి. యేసు అని కేక వేయగానే అక్కడ యేసు వెంటనే అతన్ని ఆ యొక్క నీటిలో నుండి పైకి లేవనెత్తాడు. మీరు ఎవరైనా ఈ ఫోటో చూడాలనుకుంటే ఫేస్బుక్లో, నా ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి, ప్రొఫైల్లో ఆ ఫోటో కనపడుతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, పేతురు యొక్క విశ్వాసం చాలా గొప్పది.
కానీ అప్పుడప్పుడు పరిస్థితుల యొక్క ప్రభావాలకు కూరుకుపోతూ ఉంటున్నాడు. ఇతని విశ్వాసం చాలా గొప్పది, కానీ పరిస్థితుల వలన అతడు ఆ యొక్క పరిస్థితులలో లొంగిపోతూ ఉంటున్నాడు, పరిస్థితులకు లోబడిపోతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, పేతురు విశ్వాసం ఎంతటి గొప్పదో ఓసారి మనము గమనించవలసిన వారం ఏంటున్నాం. అందుకే ప్రభులు వారు ఏమంటున్నారంటే, నీవు మా ధన్యుడవో, యు ఆర్ బ్లెస్డ్, నీవు ధన్యుడవో. యేసు ఎవరో అని అర్థము చేసుకోగలిగాడు. ఆ యొక్క అర్థమే అతన్ని ధన్యుడిగా చేసింది, ఆ అనుభవమే అతని ధన్యుడిగా చేసింది. మనం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా గమనించాలి, యేసు ఎవరో. ఆ శిలువ మీద వేలాడినటువంటి ఆయనే కదా యేసు. యెరూషలేము వీధులలో కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్ళినటువంటి ఆయనే కదా యేసు. మనమందరం కూడా క్రిస్మస్ పండుగ రోజున పశువుల పాకలో చిన్న పాపుగా పడుకోబెడతామే, ఆయనే కదా యేసు. కాదండి, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. హల్లెలూయా. సజీవుడైన దేవుని కుమారుడు ఆయన. ఆ అనుభవం మనందరి జీవితాలలో కావాలి. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అన్నది. ఆ తరువాత గమనించినట్లయితే అక్కడ పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు, నరులు బయలుపరచలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు దేవుని కుమారుడుగా అంగీకరిస్తారో, ఎరిగి ఉంటారో, ఆయన దేవుని కుమారుడని ఎవరైతే చెప్పగలుగుతారో ఆ అనుభవం ఎలాగొస్తుంది అంటే, పరలోకమందునటువంటి దేవుడు దాన్ని బయలుపరిచేవాడై ఉంటున్నాడు. ఆ దేవుడే మన మధ్య ఈ దినాలలో వాక్యమై ఉన్న దేవుడుగా మన మధ్య సంచరిస్తూ ఉంటున్నాడు. 1 యోహాను 1, 2, 3 వచనాలు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉంటున్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే ఈ దినాలలో మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు, మనతో సంభాషణ చేస్తూ ఉంటున్నాడు. మనతో ఆయన నిత్యము మాట్లాడుతూ మనలను దేవుని యొక్క కృపలోనికి, సర్వ సత్యములోనికి నడిపించువాడుగా ఉంటున్నాడు మన మధ్య. కానీ వాక్యం అక్కడ సెలవిస్తుంది, లోకము ఆయనను అంగీకరించలేదు అని. ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించును, కానీ మనము ఆయనను అంగీకరించలేదు, ఆయనను గ్రహించలేదు. ప్రేమైన దేవుని సంగమా, కానీ పేతురుకున్న గొప్ప అనుభవం ఏంటంటే, పేతురు అండర్స్టూడ్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ లివింగ్ గాడ్, జీవించుచున్న దేవుడు, సజీవుడైన దేవుని కుమారుడు అన్న విషయాన్ని గమనించాడు.